దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకుంటారు? దీనివల్ల బీసీలు ఏమన్నా దూరం అవుతారా కాంగ్రెస్ పార్టీకి? సార్ చాలా టైం ఉంది సార్. ఇప్పుడు బిగ్ టాస్క్. అతను పార్టీ పెట్టే ఆలోచన పార్టీ ఖచ్చితంగా పెడతాడు. మీరు నాకు టైం డిస్టర్బ్ చేయకపోతే సార్, కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయినాక పార్టీ పెట్టింది సార్ యూపీలో. అట్టర్లీ ఫ్లాప్. ఉమాభారతి బెస్సి ఆమె పార్టీ పెట్టింది సార్. అట్టర్లీ ఫ్లాప్. చెన్నారెడ్డి గారు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, జెంటల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నవాడు మంత్రి అతను. ఇందిరాగాంధీ గాలి దేశమంతా వీస్తే 71లో మధ్యంతర ఎన్నికల్లో. ఇక్కడ 14, అప్పుడు 14 సీట్లే, 15 77 అయినాయి, మొన్న 17 అయినాయి తెలంగాణ ప్రాంతంలో. పాపులేషన్ పెరిగి అంటే 42 రాష్ట్రంలోని ఇక్కడ పెరిగినాయి. 14, 15 అయింది. 15 నుంచి డీలిమిటేషన్ 77 తర్వాత ఎప్పుడైంది 10 సీట్లు గెలిపించాడు. 78లో విత్ ఇన్ సింబల్ వచ్చిన 20 రోజుల్లో గెలిపించగలిగాడు. అటువంటి వాడు బయటికి ఇందిరాగాంధీనప్పుడే బయటకు పోయి ఏదైతుందో చెన్నారెడ్డి గారు, మరీ చెన్నారెడ్డి ఎన్డీపీ పార్టీ పెడితే ఎన్టీ రామారావు ఎలయన్స్ లో కరీంనగర్ లో ఓడిపోయాడు. దేవరాజర్స్ 78లో ఇక్కడ చెన్నారెడ్డి గారు ఎట్లా తెచ్చిండో ఇందిరాగాంధీ స్ప్లిట్ కావడానికి, రాష్ట్రం అధికారం రావడానికి కారకుడు. అప్పటికి రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి. 80లో డిఫర్ అయిండు. బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ ను టేక్ ఓవర్ చేసిండు. ఇందిరాగాంధీతో డిఫర్ అయి 79 జులై ఆర్స్ కాంగ్రెస్ అయింది. 80లో 28కి 28 ఓడిపోయిండు మధ్యంతర ఎన్నికల్లో. కథం రాజీనామా చేసిండంటే వైండ్ అప్. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుండి ముఖ్యమంత్రి నుండి మూడోసారి పీసీ కుమ్మరివాడు అవుట్. అప్పుడు అక్కడి నుంచి కనుమరుగైండు. అరసనోడు చరిత్రలో లేకుండా పోయిండు. బంగారప్ప చరిత్రలో లేకుండా పోయిండు. ఇక్కడ దేవేందర్ గౌడ్ రాజ్యం మీకు 94 నుంచి, అంతకుముందు జడ్పీ చైర్మన్ 87లో 88లో, 94 నుంచి 2004 వరకు ఏదైతుందో మంత్రి. పార్టీ పెడితే ఆయన ఎంపీ ఎమ్మెల్యే 2 ఓడిపోయాడు. అట్లే జ్ఞానేశ్వర్ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ అయినాక పార్టీ పెడితే ఓడిపోయాడు. నీకు ఇంకా లేటెస్ట్ గా చెప్తున్నా. లేటెస్ట్ అంటే ఇది అందరికి గుర్తులేదు. ఈ రోజు మందకృష్ణ ఒక పార్టీ పెట్టి ఏదైతుందో 2 సార్లు ఏదైతుందో మొన్నటి సారి చేయలేని 2 సార్లు మధ్యలో హైయెస్ట్ చోట్ల మాదిగా 2 సార్లు ఓడిపోయాడు. మీద ఓడిపోయాడు 2009లో 14లో. మళ్ళా తర్వాత ఇక్కడ 18 23 పోయినసారి చేయలేదు అనుకోండి. 23 అంటే 18లో రమ్య మీద తన ఓన్ కాన్స్టిట్యున్సీ వరదన పెట్టి ఓడిపోయాడు. ఇట్లా ఎన్ని చెప్పమంటారు సార్? ప్రణబ్ ముఖర్జీ 0 అయిపోయాడు. తివారీ 0 అయిపోయాడు. ఇట్లా రాజ్ కుమార్ పార్టీ పెడతా అని బ్యాక్ అయిపోయాడు. రజనీకాంత్ బ్యాక్ అయిపోయాడు. దాసన్ రాయరావు బ్యాక్ అయిపోయాడు. శ్రీనివాసరెడ్డి రాష్ట్రం అంతా తిరిగి 89లో ఒక 250 సభలు ఇవ్వాలి. పేపర్లు తీయండి. చంద్రమోహన్ రెడ్డి గారు బతుకున్నాడు. గంగాధర్ ఎమ్మెల్సీ బతుకున్నాడు. బ్రహ్మాండమైన మీటింగ్లు తెలంగాణ ప్రాంతంలో 20,000 30,000. చివరకు 2 టికెట్లకు కాంగ్రెస్ కి అమ్ముడు పోయిండు. రాజీవ్ గాంధీకి అమ్ముడు పోయిందంటే మెర్జ్ చేసిండు. పార్టీ రన్ కావడం అనంత ఈజీ కాదు. నేను బలహీన వర్గాల నాయకుల పేర్లు చెప్పిన. అక్కడ కళ్యాణ్ సింగ్, అక్కడ ఉమాభారతి, ఇక్కడ దేవరాజర్స్, బంగారప్ప, చెన్నారెడ్డి గారు. మళ్ళీ 89లో చెన్నారెడ్డి నాయకత్వంలో ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. తో ఇట్స్ నాట్ పార్టీ పెట్టడం ఖాయమన్నా ఆయనే. పార్టీ పెట్టడం ఖాయము. దాంట్లో ఏమాత్రం అనుమానం. రిజల్ట్ అనేది పక్కన పెట్టండి. అతను గతంలో 7-2-0 అని నేను పార్టీ పెడతా అని కొట్లాడతా అని మెడిసిల్ కొందరు క్యాండిడేట్స్ తయారు చేసి కొందరు పొటెన్షియల్ గా తిరిగి తర్వాత ఏమైంది? కాంగ్రెస్ కి వచ్చిండు. కాంగ్రెస్ కి వచ్చిండు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిండు. రేపు ఆయన పార్టీ పెట్టినా ఆయన ఇమేజ్ ను పెంచుకుంటాడు. చివరికి ఏదైతుందో రేపు రాబోయే రోజుల్లో అయితే బీఆర్ఎస్ అయితే తెలుగుదేశం కూటమి, బీజేపీ కూటమి తోట ఆయన ఏం చేసుకుని 2, 3 సీట్లకు బీసీ వాళ్ళని పక్కకు పెట్టి పారేస్తాడు. సార్ వీళ్ళందరికంటే పెద్ద నాయకుడు సార్. పార్టీ సక్సెస్ అయిన వైఎస్ జగన్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మమతా